మాజీ మంత్రి పేర్ని నాని టీటీడీకి సంబంధించి పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకి సంబంధించి ఎట్టకేలకు స్పందించడం జరిగింది. మొన్నటిదాకా చూసుకుంటే మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, కొంతమంది వైసీపీ నాయకులందరూ కూడా ఆత్మహత్య అని చెప్పి చెప్పడం జరిగింది, ఏదైతే చనిపోయిన రోజు సంఘటన వరకు. ఇప్పుడు చూసుకుంటేనేమో పేర్ని నాని దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి పేర్ని నాని మాట్లాడినటువంటి మాటలు ఏంటి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయం తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు. సార్, ఎట్టకేలకు పేర్ని నాని కృష్ణా జిల్లాకి చెందిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పేర్ని నాని మాట్లాడుతూ టీటీడీ పరకామణి చోరీ కేసులో ప్రభుత్వం మీద నిందలు ఆపాదిస్తూ ఎవరైతే చనిపోయారో ఆ సతీష్ కుమార్ హత్యకు సంబంధించి ప్రభుత్వ కారణం అనేక మాటలు ఏదైతే మాట్లాడుతున్నారు. మొత్తానికి పేర్ని నాని వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయం ఉంటారు? అసలు వెంకట్, పేర్ని నాని గారు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా హాస్యాస్పదంగా చూస్తారు. అసలు ఆయన ఈ అంశం మీద మాట్లాడే నైతిక హక్కు ఆయనకి లేదు. ఎందుకు లేదు అంటే అసలు ఈయనకి ఆ కేసుతో సంబంధమే లేని వ్యక్తి ఒకటి. రెండోది, గతంలో ఆయన స్వయంగా బియ్యం కేసులో తను గోదాంలో దాచిన బియ్యాన్ని అమ్ముకుని నేనే అమ్ముకున్నానని చెప్పి ఇప్పుడు ఈ పరకామణి కేసు లాంటిదే అది కూడా ఆయనే స్వయంగా ఒప్పుకుని దాన్ని ప్రభుత్వానికి ఎంతైతే నష్టపరిహారం అవుతుందో చెప్పండి కడతానని చెప్పి కట్టాడు. ఓకే, అటువంటి వ్యక్తి అప్పుడు ఆ సందర్భంలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించాడు. ఈ ప్రభుత్వం చాలా ఒక విలువలతో పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వానికి ఆయన అభివర్ణించాడు. ఎందుకంటే ఈ కేసులో ఆ గోదాంలో ఆయన భార్య పేరు మీద ఉన్నప్పటికీ జయ సుధా అనుకుంటా ఆమె పేరు, ఆమె జోలికి వెళ్ళలేదు. ఆమెను అరెస్ట్ చేయటం కానీ ఆమెని పత్రికల్లోకి ఏడ్చడం కానీ బజారుకి ఏడ్చడం కానీ జరగలేదు. చాలా హుందాగా వ్యవహరించాడు చంద్రబాబు నాయుడు గారు, రాజకీయాలకు అతీతంగా అని చెప్పి ఆయన మెచ్చుకున్నాడు. తన దగ్గరికి వచ్చినప్పుడు ఏమో అలా చెప్పాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నాడు ఆయన. రెండోది, అసలు ఆయనకి సంబంధం లేని విషయం ఎందుకు చెప్పానంటే ఇది చిత్తూరు జిల్లాకి సంబంధించింది. రెండోది, టీటీడీకి సంబంధించింది. ఆల్రెడీ వాళ్ళ పార్టీకే చెందిన వ్యక్తి, టీటీడీకి చైర్మన్గా ఉన్న వ్యక్తి, ఆ టైంలోనే చైర్మన్గా ఉన్న వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది ఆత్మహత్య అని చెప్పాడు. ఇప్పుడు దాన్నే ఆయన మద్దతు పలుకుతూ అనేక మంది చిలకలు పలుకుతున్నాయి రాష్ట్రం అంతా, వైఎస్ఆర్సీపీ చిలకలు దానికి మద్దతుగా. ఇప్పుడు పేర్ని నాని కూడా దానికి తోడయ్యాడు. కానీ కొంచెం ఆయన ఒక సీనియర్ నాయకుడిగా గతంలో తనకి స్వయంగా జరిగిన అనుభవంలో చెప్పిన మాటల్ని మర్చిపోయి ఇవాళ పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇందులో కొంతమంది ఛానల్స్ వాళ్ళని దగ్గరికి రానిచ్చారు కానీ మిగిలిన వాళ్ళని రానివ్వలేదని కూడా చెబుతున్నాడు. ఇంకోటి ఏంటంటే అసలు అదేమన్నా రహస్యంగా పట్టాలు కట్టుకుని జరిగిన నేరం, అదేమన్నా బహిరంగంగా అది పడి ఉంది. ఆయనే చెప్పాడు 9-15కి కీమ్యాన్ ఒక బేసిక్ ఉద్యోగి రైలు పట్టాల పటిష్టతని రోజు పరిశీలించి తగిన రిపేర్లు చేసే వ్యక్తి ప్రతిరోజు తిరుగుతారు. వాళ్ళకు ఒక 7 కిలోమీటర్ల పరిధే ఎంత ఉంటుంది. ప్రతిసారి రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చూసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే అనేక ట్రైన్స్ వెళ్తాయి, ఎక్స్ప్రెస్లు వెళ్తాయి, గూడ్స్లు వెళ్తూ ఉంటాయి. ట్రాక్ పటిష్టత ఎప్పటికప్పుడు గమనంలో ఉంచుకోవాలి. ఆయన చూసి చెప్పాడు అంటున్నాడు. అతని జేబులో కార్డు ఉంది కాబట్టి అతను నియరెస్ట్ స్టేషన్ మాస్టర్కి చెప్తారు, పోలీసులకు చెప్తారు, రైల్వే పోలీస్కి ఫస్ట్, రైల్వే పోలీస్ నుంచి సివిల్ పోలీస్ కూడా వెళ్తుంది అది తర్వాత. ఎందుకంటే ఇది చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి ఈ కేసు. ఎందుకంటే ఆయన పరకామణి కేసులో ఫిర్యాదుదారు, ఆయన కూడా చెప్పాడు ఆ మాట. తర్వాత పరకామణిలో ఫిర్యాదుదారు మళ్ళీ ఆ కేసు రీఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆయన వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆ వాస్తవాలు చెబితే కొంతమందికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఆయన ఒక అంత పోలీసు ఉన్నతాధికారి, అంటే ఒక మిడిల్ లెవెల్ ఆఫీసర్, ఆయన ఇన్స్పెక్టరు. మానసికంగా ఒత్తిడి తట్టుకోలేని వ్యక్తి అయితే అసలు ఇన్ని రోజులు ఆయన బతకడు. ఎందుకంటే పరకామణిని కేసు విత్డ్రా చేయించడం అనేది చట్ట విరుద్ధంగాను, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు వ్యతిరేకంగా జరిగింది, సహజ న్యాయానికి భిన్నంగా జరిగింది, అసలు న్యాయ వ్యవస్థ సూత్రాలకు కూడా భిన్నంగా లోక్ అదాలత్లో దాన్ని పరిష్కరించే సందర్భం కాదు. దాన్ని అనుమతించరు కూడా. ఎందుకంటే అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భారీ కుంభకోణం జరిగింది. దాన్ని మాఫీ చేయటానికి ఎవరికి అధికారం లేదు. కేవలం న్యాయస్థానాల ద్వారా మాత్రమే జరగాలి. అంతేగాని ఇద్దరు రాజీ కుదుర్చుకోవడానికి, ఇప్పుడు నా సొమ్ము పోయింది అనుకోండి, నాది 1 లక్ష రూపాయలు పోయింది, మీరు 98,000 ఇస్తానన్నారు, పోతే పోయింది 2,000 అని నాకు తెలుసు కాబట్టి 98,000 కాబట్టి లోక్ అదాలత్లో రాజీ ఒప్పుకోవచ్చు.
కానీ 5 సంవత్సరాల పాటు వ్యవస్థీకృతంగా జరిగినటువంటి ఆ దొంగతనాన్ని కొన్ని వందల కోట్లు అతను రవికుమార్ సంపాదించుకుని స్థిరాస్తుల రూపంలో పెట్టాడంటే అతను తులమ ఫలము ఈ దేవస్థానంతో రాజీ పెట్టుకుని ఆ దేవస్థానానికి ఇచ్చావు మా సంగతి ఏంటని ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు టీటీడీలో పెద్దలు కూడా వాళ్ళకు సంబంధించిన బినామీలతో రాయించుకున్నారనే ఆరోపణలు కూడా బయటకు వచ్చినాయి. ఇది చాలా కీలకంగా మారింది. ఇట్లాంటి అనుమానాస్పదమైన కేసులో అతను తిరుపతి వస్తే మాకు ఉనికి ప్రమాదం అని ఆ హత్య చేశారనేది బయటకు వచ్చింది. అసలు అతను ఆత్మహత్య తర్వాత మాట. అసలు కరుణాకర్ రెడ్డి గారే ఎందుకు అతను వెనకాల బయలుదేరి ఆయన చూశాడా ఈయన దూకటం కానీ లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాను కానీ చెప్తే ఇప్పుడు 9:15 ఎందుకు ఆగాడు? ఇప్పుడు రాత్రి 1 గంటలకే జరిగింది అంటున్నారు. కరుణాకర్ రెడ్డి గారు కనుక అక్కడే ఉంటే 2 గంటలకే చెప్పేయచ్చుగా మీడియాకి, నేను కూడా అదే ట్రైన్లో అదే బోగీలో వస్తున్నాను, ఇతను ఏమన్నా అకృత్యానికి పాల్పడతాడేమో, మళ్ళీ మా కేసు పాడైపోద్దని 1 గంట అప్పుడు దూకేశాడు, నేను ఇప్పుడు 2 అయింది మీకు చెబుతున్నానని చెప్పాలి కదా. ఆ కేసు అంతా బయటకు వచ్చి పోలీసులందరూ వెళ్ళి ఆ కేసు అనుమానాస్పదంగా ఉందని గగ్గోలు పుట్టిన తర్వాత అతను ఆ సూసైడ్ చేసుకున్నాడని చాలా క్యాజువల్గా చెబుతున్నాడు. ఆయన చాలా కీలకమైన వ్యక్తి. అంతకుముందు ఈ పరకామణి కేసుని రాజీ చేయటం కోసం అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా సతీష్ గారు ఆ రోజు టీటీడీలో డిప్యుటేషన్ మీద ఉన్నాడు, రైల్వే పోలీస్ నుంచి వచ్చి. మరి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారని చెబుతున్నారు. లేకపోతే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? ఆయనే ఫిర్యాదు చేసి, అసలు ఫిర్యాదు చేయడానికి ఎంత ధైర్యం కావాలి? వీళ్ళందరికీ వెనకాల ఒకరికొకరికి లింకులు ఉంటాయి, రేపు నా ప్రమాదం అని ఆ రోజు ఆయనకు తెలీదా? అంత మాత్రం ఇన్స్పెక్టర్ లెవెల్లో ఉన్న వ్యక్తికి అయినా చేశాడు. ఎందుకంటే తిరుపతి దేవస్థానం పవిత్రమైన ధర్మం అని. కాబట్టి ఇవాళ అంత వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదు ఆత్మహత్య అనే మాటకి. ఖచ్చితంగా దీని వెనకాల ఉండారని చెబుతున్నారు, వాళ్ళ సామాజిక వర్గీయులు చెబుతున్నారు, మిత్రులు చెబుతున్నారు. ఇంత వివాదం జరిగినప్పుడు పేరుని నాని గారు కూడా ఈ రింగ్లోకి వివాదంలోకి ఆయన టోపీ ఇస్తుతున్నాడంటే సంబంధం లేని అంశం మీదకి ఆయన స్వయంగా ఇటువంటి తప్పే చేశాడు. ఆయనకి ఎట్లాంటి రిలీఫ్ ఇచ్చారు? ఇప్పుడు ఆయన మీద కూడా క్రిమినల్ కేసు బుక్ చేయాలి కదా, మళ్ళీ డబ్బులు కట్టినా సరే కాక నువ్వు చేసిన తప్పు అయితే ఉంటుంది కదా. మరి అయినా కూడా ప్రభుత్వం అటువంటి ఓవర్ యాక్షన్ కూడా వెళ్ళలేదు కదా. ఆయనే బయటికి చెప్పాడు, చాలా చంద్రబాబు నాయుడు గారు హుందాగా వ్యవహరించాడు, యువతలో ఒక మహిళ ఈ కేసులో అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని వివాదం చేయలేదని చెప్పిన వ్యక్తివి ఇవాళ సతీష్ కుమార్ని ప్రభుత్వం ఎందుకు హత్య చేస్తుంది? టీటీడీకి మద్దతుగా నిలబడిన వ్యక్తిని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు చేసి ఉండాలి. ఇది చేస్తే వాళ్ళకు చూడాలి. కానీ ఇప్పుడు తను ఒక సీనియర్ శాసనసభ్యుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలిసి తెలియని సబ్జెక్టులో తలపెట్టడం అంటే అది కరెక్ట్ కాదు కదా. అందులో నువ్వు అలాంటి తప్పు నువ్వు కూడా చేసి ఉన్నావు. నువ్వు నైతికంగా అసలు ఆయన మాట్లాడకపోతే గౌరవం ఉండేది ఈ వివాదంలోకి. అందులో ఎక్కడో జరిగిన అంశం, అది ఆయనకి ఎంతో దూరంలో జరిగిన అంశం. అందులో ఆయన టీటీడీలో కూడా ఎప్పుడు లేడు. అసలు టీటీడీ లోపల అంతర్గతంగా ఆ అంశాలన్నీ చెప్పాడు, టీటీడీ ఆమోదం తెలిపింది అని. టీటీడీ ఆమోదం తెలిపిన ప్రాథమిక న్యాయ సూత్రాలు అంగీకరించవు. ఇది వ్యక్తుల మధ్య జరిగింది అయితే లోక్ అదాలత్కి వెళ్ళొచ్చు. అవతల ఒక వ్యవస్థ భారీగా జరిగింది. మామూలుగా ఎంత జరిగింది అనేది క్వాంటం తెలియాలి కదా ఫస్ట్, అసలు ఎంత పరిమాణంలో జరిగిందని. ఏదో అతను స్వచ్ఛందంగా ఈ తులం ఇస్తాను, ఇప్పుడు నాది ₹1,00,000 పోతే మీరు వచ్చి 5,000 ఇస్తాను తీసుకుని లోక్ అదాలత్కి వచ్చి పరిష్కారం చేయమంటే నేను వస్తానా? పోతే పోయింది 5,000 కూడా, కానీ లోక్ అదాలత్కి నేను రాను, కేసు నడుపుతానంట కదా. అప్పుడు వస్తే 90,000 80,000 అన్నా వస్తాయన్న దీనికి. లేదంటే నీకు శిక్షణ పడుతుంది, నాకు తృప్తి అంతే కదా. 5,000 ముష్టి 5,000 తీసుకుని నేనేం చేయాలి? ఇప్పుడు అట్లా అతను ఇచ్చింది ఉదారంగానో లేకపోతే దేవుడి మీద దయ తెలుసో పాప బీత్తుతోనే ఇవ్వలేదు. ఇది మొత్తం ఒక ఆర్గనైజ్డ్ స్కెచ్ చేశారు. మొత్తం ఎంత జరిగింది అనేది లెక్క తేల్చారు పంచాయతీ. ఇంత నువ్వు శ్రీవారికి విరాళంగా ఇచ్చినట్టు ఇచ్చేసేయి, నీ మీద కేసు మాఫీ చేస్తామని. ఇంతకుముందు ఇట్లాంటి చరిత్ర ఎక్కడ కూడా జరగలేదు, ఫ్యూచర్లో కూడా జరగదు కూడా. ఇది చాలా విచిత్రమైన కేసు ఇది. కాబట్టి ఈయన చెప్తున్నంత బేసిక్స్ ఫెయిర్గా పారదర్శకంగా లేవు అక్కడ. తర్వాత ఇతను సతీష్ని సంపాదించిన అవసరం ఇతరులకు ఎవరికీ లేదు. ఎవరైతే ఆ కుంభకోణంలో పాత్రదారులో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇక్కడ రేపు అది తేలేరాక ఆగకుండా వీళ్ళు ఎందుకు తొందరపడుతున్నారు? వివేక గారి కేసుని ఎలాంటి వివాదం చేసి వాళ్ళకి ఒక పరిష్కారానికి దిశగా రానివ్వకుండా కాంప్లికేట్ చేశారు, సంక్లిష్టం చేశారు. ఇప్పుడు ఈ కేసును కూడా సంక్లిష్టం చేసి ఈ కేసు పరిష్కారం అయ్యేలాగా ఎవరైతే దాంట్లో కుంభకోణంలో స్కెచ్దారులు ఉన్నారో, స్కెచ్ చేసిన వ్యక్తులు, వాళ్ళు
కాలయాపన చేయటానికి తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నట్టుగా ఉంది. లేకపోతే ఇతర జిల్లాల వాళ్ళకి దీంతో సంబంధం ఏంటి? అనంతపూర్ ఆయన గోరంట్ల మాధవ్ కానీ ఇంకొకళ్ళు కానీ అందరూ మాట్లాడుతున్నారు. ఇది మొత్తం వివేకా గారి కేసుకి మరో నమూనా. చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు కూడా. Please subscribe to Leo News for more videos.